తెలంగాణలో మున్సిపల్స్ ఎలక్షన్స్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఉన్న పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇబ్రపట్నం కాన్స్టిట్యున్సీ, పెద్దంబర్పేట నగర పంచాయతీ, తట్టెనరం ఆర్కే నగర్ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెపాక మల్లేశం గారు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క మున్సిపల్ ప్రచారం, ఇక్కడ ఉన్న మా గతంలో చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్యల గురించి వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క ఆర్కే నగర్ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మల్లేశం గారు. మాజీ కౌన్సిలర్గా మీరు ఇక్కడ ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు ఉన్న మీ ముందున్న సమస్యలు ఏమేమైతే ఉన్నాయి, మీరు ఇక్కడ ఎటువంటి సమస్యలు పరిష్కరించడానికి మీరు హామీ ఇవ్వదలుచుకున్నారు రేపు గెలిచిన తర్వాత? V3 న్యూస్ ఛానల్ గారికి మరియు వారి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, గత 2003-04 సంవత్సరం ఇక్కడ మాకు పట్టాలు వచ్చినాయి. 2005 సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము స్థానికంగా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బీదా బిక్కి అందరం వచ్చి గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి క్రమంలో ఒక 10 సంవత్సరాలు కూడా మాకు కరెంటు కానీ నీళ్లు కానీ కనీస సేకరణ కూడా లేకుండా దౌర్భాగ్యంగా మేము ఉన్నటువంటి జీవితం కొనసాగించాం. అదేవిధంగా 2014 సంవత్సరం పెద్దంబర్పేట మున్సిపాలిటీ నగర పంచాయతీలో కలిసింది. అంటే అప్పుడు తట్టెండన గ్రామ పంచాయతీ ఉండే, ఆ గ్రామ పంచాయతీ నుంచి విడిపోయి మున్సిపాలిటీ పెద్దంబర్పేట నగర పంచాయతీలో విలీనమైంది. కాబట్టి అప్పుడు ఆ 2014 సంవత్సరంలో మాకు ఆర్కే నగర్కి అవకాశం వచ్చింది. పేదలకు, మా గరీబోళ్లకు చాలా సాయం చేయాలని, నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళతోటి మమేకమై చాలా ఇబ్బందుల పడి కూడా కరెంట్ లేకుండా స్తంభాలు కానీ మా రోడ్లో నడుstanదుకు రోడ్డు లేకుండా అప్పుడు ఆ రోజుల్లో, ఎందుకంటే చాలా దోమలు, చుట్టూ ఫారెస్ట్ అడవి, ఆ అడవి చుట్టూ పాములు తేళ్ళు వచ్చి అక్కడ కాటేసే రోజుల్లో కూడా మేము చిమ్మ చీకట్లో ఉన్నాం. కాబట్టి ఈ 2014 సంవత్సరం నేను కౌన్సిలర్ అయిన తర్వాత మా ప్రజలందరూ, జనాలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకోవటం వల్లనే నేను ఎవరికి కూడా చాలా వాళ్ళ దగ్గరికి పోయి, గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి, తర్వాత ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మా గోడును చెప్పుకొని, మాకు ఎమ్మెల్యే సపోర్ట్ లేకున్నా, ఎంపీ గారి సపోర్ట్ లేకున్నా SC/ST సన్ ప్లానింగు, 14 ఫైనాన్స్ బడ్జెట్, 13 ఫైనాన్స్ బడ్జెట్, జనరల్ ఫండు, స్పెషల్ గ్రాంట్ కింద నిధులు తెప్పించుకొని వారితోటి ఈ ఊరిని అభివృద్ధి చేసి డ్రైనేజ్ వర్క్ చేశాం. తర్వాత ఊర్లే కరెంటు స్తంభాలు కూడా లేకుండే, కరెంటు స్తంభాలు కూడా ఆ జనాలు నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ కరెంటు స్తంభాలు కూడా ఇంటర్నల్ స్తంభాలు నాటిపించి ఇంటర్నల్ వైరింగ్ గుంజిపించేసి, తర్వాత వాటర్, ముఖ్యంగా నేను గెలిచిన క్రమంలోనే వాటర్ కావాలని చెప్పేసి, ఎందుకంటే 2013 సంవత్సరం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఒక రోడ్డు పైన కుళాయిలు పెట్టి, నల్లాలు కుళాయిలు పెడితే ఆ కుళాయిలకు మా మహిళలందరూ కలిసి, అంటే రోడ్డు పైన పెడితే దగ్గర ఒక గల్లీ మాకు 300 మీటర్లు ఉంటుంది. ఈ మెయిన్ రోడ్ నుంచి ఆ పైకి వెళ్ళేసరికి 300 మీటర్లు రావటం పోవటం, 600 మీటర్లు నడుచుకుంటూ వస్తుంటే ఆ నీళ్లు వచ్చిరన్నట్టుగా వారానికి ఒకసారి వస్తే, ఆ వారానికి ఒకసారి నీళ్లు ఈ మా మహిళలందరూ కలిసి అక్కడి నుంచి పైకి పోయేసరికి 2 బిందెలు 3 బిందెలు పట్టుకుంటే నల్లా బంద్ అయిపోయేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మాకు వాటర్ కావాలని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా వాటర్ సప్లై చేయించి ఇంటర్నల్ పైప్ లైన్ వేయించేసి తట్టెనర మాకు హార్డ్ ఆఫీసు, అక్కడ నుండి పైప్ లైన్ వేసుకొచ్చి ఇక్కడికి ఇప్పుడు ఇవాళ ఇంటింటికి 2 బిందెలు వచ్చినా చాలు మా ఆడపిల్లలు ఇంట్లో పట్టుకుంటున్నారు. 2020 సంవత్సరం వచ్చింది కాబట్టి మళ్ళీ మాకు అవకాశం వచ్చింది. గతంలో కొన్ని సీసీ రోడ్లు వేసినాం, ఇంటర్నల్ డ్రైనేజ్ అయిపోయింది, పైప్ లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ 19వ వార్డు ఫస్ట్ ఉండే, ఇప్పుడు 17వ వార్డు అయింది. ఆ 17వ వార్డులో కూడా అభివృద్ధి కొనసాగలేదు. ఎందుకంటే ఆ 17వ వార్డు ఫస్ట్లో అన్నారాల GBR కాలనీలో కలిసి ఉంది కాబట్టి దాన్ని ఎవరు కూడా దాన్ని పట్టించుకోక దాన్ని ఎవరు అభివృద్ధి చేయలేకపోయారు. ఎందుకంటే దానికి ఒక 18వ వార్డు కౌన్సిలర్ ఉండే, వాళ్ళు అది ఏమైందో అక్కడ అభివృద్ధి మాత్రం కాలేదు. ఇప్పుడు అదే అభివృద్ధి కానీ ఏరియా మళ్ళీ 17వ వార్డుకు వచ్చింది పక్కకు. ఆ 17వ వార్డులో మళ్ళీ అవకాశం SC రిజర్వేషన్లో
అవకాశం వచ్చింది కాబట్టి దానికి మళ్ళీ నేను పోటీ చేద్దామని మా గ్రామస్తులు మా ప్రజలు మళ్ళీ మీరే ఉండాలని చెప్పి వాళ్ళందరూ ప్రతిపాదిస్తే మళ్ళీ కూడా ఇప్పుడు నేను బరిలో ఉన్నాను. మళ్ళీ పోటీ చేసి గెలిచేందుకు మళ్ళీ కూడా వాళ్ళు గెలిపిస్తారు. మళ్ళీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ సమస్యలు ఏంటంటే మాకు ఇప్పుడు చేసిన ఇవి ఇంకా చేయబోయేటి మాకు మా పిల్లలు అంటే కుటుంబాల దగ్గర దగ్గర 1380 కుటుంబాలు ఉంటాయి. అంటే మామూలుగా 1400 కుటుంబాలు మొత్తం కలిసి అంటే ఒక్కొక్క ప్లాటు ఒక్కొక్క ఇల్లు 60 గజాలు జాగా. ఆ 60 గజాల జాగాను చూసుకుంటే ఒక్క దగ్గర మూట కట్టి ఉన్నట్టు ఉంటుంది, మా చిన్నగా పడుతుంది. ఎందుకంటే ఊళ్ళల్లో అక్కడక్కడ ఏంటంటే ఒక 100 గజాలు 300 గజాలు 400 గజాలు ఉంటే ఊరు పెద్దగా పడుతుంది. కాబట్టి ఇది 60 గజాలు ఉంది కాబట్టి ఈ 60 గజాల్లో మొత్తం మూట కట్టి ఒక సర్ది కట్టినట్టు ఒక మూల పెట్టినట్టుగా ఉంటుంది మా ఊరు. మా జనాలందరూ మా గరీబులందరూ మళ్ళీ నువ్వే ఉండాలన్నా నువ్వు చేసిన మాకు ఆయనతో కూడా డెవలప్ అవుతుందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ముందుకు వచ్చారు. దాన్ని మళ్ళీ కూడా చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటంటే మళ్ళీ నేను గెలిచినాక మళ్ళీ చేయబోయే పనులు ఏంటంటే మాకు పిల్లలకు స్కూల్ లేదు, ప్రాథమిక పాఠశాల లేదు, తర్వాత హాస్పిటల్ లేదు, తర్వాత రేషన్ షాప్ లేదు, తర్వాత అవుట్లెట్ లేదు, డ్రైనేజ్ అవుట్లెట్ లేదు, తర్వాత మాకు ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలి, సీసీ రోడ్లు వేయాలి. ఇప్పుడు దానికి ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ రోజుల్లో మాకు ఎంపీ ఎమ్మెల్యే లేడు. తర్వాత నేను కాంగ్రెస్కి వచ్చి నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్కి వచ్చాను. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాకు మల్రెడ్డి రంగారెడ్డి అధ్యయనంలో ఆయన ఆశీస్సులతోటే మేము ఇప్పుడు ఆయనతోటి మేము కొనసాగిస్తూ ఉన్నాం. తర్వాత పోయినసారి ఎలక్షన్లో ఆయన మా మల్రెడ్డి రంగారెడ్డి గారు 300 ఓటుతోటి ఆయన ఓడిపోయారు. ఆయన ఉంటే ఇంకా అభివృద్ధి అయ్యేది. ఆ తర్వాత మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు ఎంపీగా ఎందుకంటే భువనగిరి పార్లమెంటు సభ్యుడు, ఆయనను గెలిపించాం మేము కూడా. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన మా ఊరును కూడా ఒకసారి వచ్చి చూసి ఆ ఊరును కూడా మీ ఆర్కే నగర్ని అందరూ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అన్ని బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత అన్ని రాష్ట్రాలలో మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి అన్ని రాష్ట్రాల జనాలు ఇక ఉంటారు. ఒక ఇంటికి ఒక మనిషి ఒక రకంగా ఉంటారు. వాళ్ళందరూ మేము నిగమకమై అందరం కలుసుకొని కట్టుగా ముస్లిమ్స్ కర్నూలు వాళ్ళు 350 మంది ఉంటారు. వాళ్ళు కూడా అందరం కలుపుకొని పండుగలు కానీ పబ్బాలు కానీ మేము అందరం కలుపుకొని మేము ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాను. అదే విధంగా మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఇప్పుడు ఎంపీ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు మళ్ళీ నేను గెలిస్తే మా ఎంపీ గారి నిధుల నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దీన్ని అభివృద్ధి చేసేందుకు నేను ముందుంటానని చెప్పి మీ V3 ఛానల్ గారికి మరీ మీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది కూడా మా గోడును మీరు కూడా ప్రజలకు వెళ్ళబెట్టాలని కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ V3 గారికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మల్లేషు మాకు కౌన్సిలర్గా నిలబడ్డాక మాకు నల్లాలు వేసిండు, డ్రైనేజ్ లైన్ వేసిండు, 4 సీసీ రోడ్లు వేసిండు. ఇవాళ నడుస్తున్నాం, ఇన్ని నీళ్ళు తాగుతున్నాం గిలాస పట్టి అంటే మల్లెపాక మల్లేసిదే మాకు ఈ ఘనత. ఎప్పుడైతే గెలిచిండో అప్పటి నుంచి మాకు రోడ్లు చేసిండు, ఇంత డ్రైనేజ్ పైపులు వేసిండు, మంచిళ్ళ వాటర్ తెచ్చిండు. మేము అక్కడ గడ్డ మించి కిందికి తీసుకొని డబ్బలు ఎత్తుకొని ఒక్క డబ్బు ఎత్తుకపోయేటారకే మళ్ళీ వచ్చే వరకు నల్లబంద్ అయ్యేది. అటువంటి కష్టాలు కూడా మరిపెళ్ళి పోయినాము, వాటర్ తెచ్చుకున్నాం. ఒకప్పుడు మరిపెళ్ళలు కూడా రానియలే. ఒకప్పుడు అన్నారపల్లి కూడా ఈ మరిపెళ్ళలు తాళం వేసుకున్నారు బోరింగుకు. ఒకసారి మరిపెళ్ళలు కూడా వద్దని కూడా పాపం వాళ్ళు ఇన్ని ఇచ్చిండ్రు, అది కూడా వాళ్ళ పుణ్యమే. మా మల్లేష్ ఎప్పుడైతే గెలిచిండో మాకు అన్నీ చేస్తుండు. మాకు రేషన్ కార్డులు వచ్చినాయి, మాకు కరెంటు మీటర్లు వచ్చినాయి. ఒకప్పుడు 5 గంటలకే మచ్చరిదాన్లు కట్టుకొని మేము పన్నే రోజులు ఉన్నాయి గుడిసెలు వేసుకొని. పింఛన్లు కూడా ఇప్పించిండు, గ్యాస్ పొయ్యిలు ఇప్పించిండు. మల్లేషు కౌన్సిలర్ అయినాకనే మాకు గ్యాసులు ఇప్పించిండు. ఇన్ని కూడా మాకు అన్ని సహకారాలు ఇప్పటికి చేస్తుండు. ఇప్పుడు కూడా భగవంతుని పెద్దలని అందరిని కోరుకున్నాడు ఏంటంటే మల్లేష్ మాకు మళ్ళీ గెలవాలి అని కోరుకుంటున్నాం. నా పేరు సుధాగాని మల్లయ్య గౌడు, ఆర్కే నగర్ కాంగ్రెస్ అధ్యక్షుల్ని. మాకు మల్లెపాక మల్లేశ గారు కౌన్సిలర్ అయిన కాంచి మాకు అన్ని అభివృద్ధులు జరిగినాయి, ఇక కూడా జరిపించుకుంటామని మేము కోరుకుంటున్నాం. ఇంకా మాకు కొత్తగా ఇండ్లు ఇక్కడ శాంక్షన్ కాలేదు. ఈసారి కౌన్సిలర్ అయితే మాకు ఇండ్లు కూడా శాంక్షన్ చేసుకుంటారు. మాకు ఎంపీ గారు ఉన్నారు ఇక్కడ రంగారెడ్డి మల్లారెడ్డి గారు, మాకు స్థానికంగా మాజీ ఎమ్మెల్యేగా కూడా మాకు సహకరిస్తారు. ఎంపీ గారి ద్వారా మేము ఇండ్లు కూడా శాంక్షన్ చేసుకుంటాం. మల్లెపాక మల్లేశ గారు కౌన్సిలర్ కావాలని కోరుకుంటున్నాం. ముందుగా V3 న్యూస్ యాజమాన్యానికి, స్టాఫ్కు అందరికీ నా యొక్క నమస్కారాలు.
నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఆర్కేనగర్ ప్రజలకు ఎల్లవేళ రుణపడి ఉంటాను. నాకు మా ఆర్కేనగర్ ప్రజలు మరియు అందరూ సహకరించి నాకు ఒక ఓటు మనకు ఒక ఊరికి ఒక సీటు అన్న విధంగా నాకు అభివృద్ధి చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని నేను మీ మీడియా ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. నమస్కారం. మేము చెప్పేది ఏంటంటే ముందటి నుంచి అడవిలాగా ఉండే, చాలా అడవి ఈ ఊరు ఆర్కే నగర్. మా గల్లీ కౌన్సిలర్ గల్లీ, మేము పేరే పెట్టుకున్నాం కౌన్సిలర్ గల్లీ అని. చేసింది కాబట్టి కౌన్సిలర్ గల్లీ పెట్టినాం. మొత్తం గుండ్లల్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోయేది. గుండ్లు ఉండే, చాలా బంగ్లా అంత ఎత్తుగా గుండ్లు ఉండే. ఆ గుండ్లన్నీ తీపిచ్చి రోడ్డు మంచిగా రోడ్ అయ్యింది. నల్లాలు వచ్చినాయి, మాకు ఇంటింటికి నల్లాలు వచ్చినాయి. ఇప్పుడు డేనీస్ కావాలి, కానీ డేనీస్ది కాలేదు. కాకపోతే కొన్ని గుడిసెలు ఉన్నాయి, మాకు అభివృద్ధి జరిగింది. కొంచెం ఇండ్లు కట్టుకోవాలంటే మాకు డెవలప్మెంట్, ఇప్పుడు రోడ్డు కావాలి, మెయిన్ డేనీస్ నీళ్ళు పోవాలి కదా, డేనీస్ నీళ్ళు పైపులు మనకు ఇప్పుడైతే ఇప్పుడు మా గల్లీకి కౌన్సిలర్ ఉన్నాడు కాబట్టి అతను కౌన్సిలర్ పేరు మల్లెపాక మల్లేష్. అతను గెలిచింది కాబట్టి, అతను గెలిస్తే కాబట్టి చేస్తాడు. మా గల్లీ ఇప్పుడు అంతటా డెవలప్మెంట్ అతనే చేసిండు. గెలిపించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కావాలి కదా, మనకు డెవలప్మెంట్ కావాలంటే మళ్ళీ గెలిపించుకుంటేనే డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు మనం గెలుచుకోవాలి. ఆయన నమ్మకం ఉన్నది చేపిస్తారు. 2 అనుకుంటాం, 2 చేస్తాం, మళ్ళీ కలుస్తాం. మేము ఫ్యామిలీ లాగా ఉంటాం, ఒక కుటుంబం లాగా ఉంటాం. వేరే అదిగా మేము ఓసీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ ఇవందరూ కలిసే ఉంటాం. కులం అని భేదాలు ఏది ఉండదు. కులం అనేది భేదం ఏముండవు, అందరం కలిసి ఉంటాము. కాకపోతే కలిసి మేము నిలబెట్టుకుంటాము. మాది ఇంకా డెవలప్మెంట్ కావాలి. మాకు ఇళ్ళకు శాంక్షన్ ఇస్తే మంచిది అనిపిస్తుంది. ఇంకా ఇల్లు కట్టుకోవడానికి శాంక్షన్ ఇస్తే మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం చామలపల్లి గ్రామం మాది. అయితే 14 సంవత్సరాల కింద ఆర్కేనగర్ వచ్చినాం. ఇబ్బరిపట్నం నియోజకవర్గం తట్టన్నర గ్రామం ఆర్కేనగర్, కృష్ణనగర్ స్థాపించిన నగర్ ఇది. మేమందరూ పేద ప్రజలము, అందరికీ ఆధారంలో మాకు ఇల్లు వచ్చినాయి. అయితే ఓట్లు వచ్చినాక బయట వాళ్ళంతా వచ్చి మా వాళ్ళంతా ఐక్యత ఉన్నారు. ఒకప్పుడు 2004 నుంచి 5 నుంచి 6 నుంచి ఐక్యతగా ఉన్నారు. ఓటు హక్కు మాకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఊరంతా వచ్చి మాకు స్విచ్లు పెట్టి మాకు ఊరినంతా వేసారు. ఇప్పటికైనా మా ఆర్కే నగర్ వాసులంతా ఓటు హక్కులు ఉన్నవంతా ఊరి వాసులను గెలిపించుకొని బయట వాళ్ళకి ఓటు వేయకుండా ఊరి వాసులు ఊరిని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.